టాప్ 3 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో వరుణుడు విజృంభిస్తున్నాడు. జోరు వానలకు వాగులు వంకలు పొంగిపొర్లుతుంటే పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలతో చెరువులు అలుగులు దుంకుతున్నాయి. మరో 3 రోజులు భారీ వర్షాలు తప్పవన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో యంత్రాంగం అప్రమత్తమైంది. తెలంగాణకు మరో అల్పపీడన ముప్పు పొంచి ఉందన్న ఐఎండీ హెచ్చరికతో అలర్ట్ అయింది. ఆదిలాబాద్, జయశంకర్, భూపాలపల్లి, కామారెడ్డి, కొమరంభీం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెబుతోంది. భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, జగిత్యాల, జనగాం, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడొచ్చని ఐఎండీ తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ఉరుములు మెరుపులతో వర్ష బీభత్సం సృష్టించే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాను ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు అతలాకుతలం చేస్తున్నాయి. చెరువులు, కుంటలు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. హన్మకొండ జిల్లా పరకాలలో చలివాగు కంటాత్మకూర్ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. త్రినగరిలోని పలు కాలనీలు ఇంకా వరద ముంపులోనే ఉన్నాయి. ములుగు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండగా చెరువులు చిన్న నీటి వనరులు మత్తడి పోస్తున్నాయి. సూర్యాపేట జిల్లా కోదాడలో లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. హైదరాబాద్లో భారీగా పడుతున్న వర్షాలకు భువనగిరి జిల్లాలో బూసీ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. వలిగొండ మండలం సంగెం సమీపంలోని భీమలింగం వద్ద ప్రమాదకర రీతిలో ఉధృతి కనిపిస్తోంది. హుజూర్ నగర్లో వర్షాలకు ఎర్రవాగు పొంగి పొర్లుతుండటంతో రోడ్డుపైకి వరద నీరు చేరి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు పొంగి పొర్లుతున్నాయి. మంచిర్యాల జిల్లా మందమరిలోని కళ్యాణి ఖని ఉపరితల ఖనిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఆదిలాబాద్ జిల్లా బోధ్ నియోజకవర్గంలో కుంటాల, పొచ్చెర్ల, గాయత్రి జలపాతాలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నిర్మల్ జిల్లా కడెం జలాశయానికి ఎగువ నుంచి భారీగా వరద చేరుతోంది. ఇన్ఫ్లో దృష్ట్యా అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం స్వర్ణం ప్రాజెక్టులోకి వరద నీరు చేరికతో నీటిని కిందకు వదులుతున్నారు. ఇక వెదర్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దాంతో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోపక్క జోరు వానలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. వెదర్ కి సంబంధించి అప్డేట్ ఏంటి? సింధురా, ఏదైతే చూసుకుంటే ఆగస్టు 13వ తారీఖున బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దాని కారణంగా ఇన్ని రోజుల వరకు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిశాయి. మరి కొన్ని జిల్లాలో మాత్రం తేలికపాటి వర్షం కూడా కురిసిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ రోజు ఏదైతే ఇంకో అల్పపీడనం ఏర్పడ్డ కారణంగా ఇప్పటికే భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రధానంగా ఇది 16, 17 ఈ రోజులలో మాత్రం ఇప్పటికే భారీగా వర్షాలు ఉంటాయి కొన్ని జిల్లాలను కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేసింది. అటు ఉత్తర తెలంగాణ నుండి చూసుకుంటే ఈశాన్య తెలంగాణ కూడా ఇప్పటికే రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ఇది మరింత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు. దీనికి తోడుగా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రతి ఒక్క జిల్లా కలెక్టర్లకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే వాగులు వంకలు పొంగి పొర్లిపోతున్నాయో అక్కడ కూడా ప్రజల్ని అప్రమత్తంగా ఉండాలి, వాళ్ళందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు కూడా తీసుకెళ్లాలని ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఏదైతే ప్రధానంగా కొన్ని గోదావరి డెల్టా పక్కన అంటే గోదావరి ప్రాంతంలో ఉన్న ఆదిలాబాద్ నుండి మొదలు పెట్టుకుని ఇది ఈశాన్య భద్రాద్రి కొత్తగూడెం వరకు అటు గోదావరి రివర్ ఉంటుంది కాబట్టి దాని చుట్టుపక్కల ఉన్న గిరిజనులను కూడా ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లాలి, లేదంటే పునరావాస కేంద్రాలకు కూడా తీసుకెళ్లాలని ముందస్తుగానే హెచ్చరికలు కూడా జారీ చేశారు. మరి కొన్ని జిల్లాల్లో మాత్రం ఇప్పటికే డ్యామ్స్ కానీ, చెక్ డ్యామ్స్ కానీ, మరియు నాలాలు కానీ, మరియు ఏదైతే కట్టలు కూడా తెగి ఇప్పటికే రోడ్ల పైన వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తుంది. వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా ఇప్పటికే తెలియజేశారు. మరియు ప్రధానంగా చూసుకుంటే రానున్న 2 రోజుల పాటు కూడా హైదరాబాద్ లో కానీ మరియు రాష్ట్రాల్లో కానీ మరి వివిధ జిల్లాలో ఎక్కడ కూడా కొన్ని చోట్ల భారీ వర్షం కూడా ఉంటుంది, కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు ఉంటాయి. ప్రధానంగా ఈదురు గాలులతో, ఉరుములు మెరుపులతో కూడా కూడుకున్న వర్షం కూడా మొదలవుతుందని ఇప్పటికే వాతావరణ అధికారులు కూడా హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. అటు ఈశాన్య, ఇటు పశ్చిమ మరి అటు ఉత్తర దిక్కున చూసుకుంటే కూడా భారీ వర్షం కూడా ఉంది. ఇటు దక్షిణ దిక్కు కూడా కొన్ని ప్రాంతాల్లో తేలికపాటిని, మరి కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కూడా ఉంది. ప్రధానంగా సెంట్రల్ జోన్ ఉన్న హైదరాబాద్ చూసుకుంటే మాత్రం హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి ఈ జిల్లాలో మాత్రం ఇప్పటికే భారీ వర్షం కూడా కొనసాగే అవకాశాలు ఉంటాయని కూడా వాతావరణ అధికారులు ఇప్పటికే తెలియజేశారు. అంటే ఆన్ ఆఫ్ రేంజ్ ఉంటాయి అన్నట్టు, అంటే ఏదో ఒక సమయంలో మాత్రం భారీగా వర్షం పడుతుంది, దాని తర్వాత
తేలికపాటిగా ఉంటుందని కూడా వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే ప్రధానంగా తెలియజేశారు. ఏదేమైనప్పటికీ కూడా జిల్లాలో మాత్రం భారీ వర్షాలు కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్ లో కూడా కొంచెం ఈదురు గాలులతో ఉరుములతో మెరుపులతో కూడా వర్షం భారీగా పడే అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీంట్లో హైదరాబాద్ లో ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో, ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ కూడా ప్రజలందరినీ అప్రమంగా చేయాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం జిహెచ్ఎంసీ కానీ హైదరాబాద్ కానీ ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేసింది. రానున్న 2 రోజుల పాటు కూడా ఇదే వర్షం కొనసాగుతుందని కూడా వాతావరణ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ అరవింద్. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం అయితే ఏర్పడింది. దాంతో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోపక్క జోరు వానలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. మరో 3 రోజుల పాటు వర్షాలుంటాయని వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తుంది. తెలంగాణపై మరో అల్పపీడనం ముప్పు కూడా పొంచి ఉందని ఐఎండీ హెచ్చరిస్తోంది.